దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల పెద్దలు కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజులను నియమించుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటను బట్టి ప్రకారము మాటలన్నిటి ప్రకారము జరిగించము. వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు ప్రవక్త అయినటువంటి సమూయేలు వద్దకు వచ్చి మాకు రాజు కావాలి అని వారు అడుగుతూ ఉన్నారు. అప్పటికి ఇశ్రాయేలీలకి రాజు అనేది లేదు. ఫిజికల్గా ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేసేటటువంటి వారు ఎవరు లేరు. కేవలం దేవుడు మాత్రమే ఆ రాజుగా ఉండేవారు. దేవుడికిని ప్రజలకిని మధ్య వ్యక్తిగా ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన సమూయేలు ఒక గొప్ప ప్రవక్త, ఉన్నతమైనటువంటి ప్రవక్తగా ఉన్నారు. ఏ విషయాన్నైనా ఏ సమస్యనైనా సరే దేవుని నుంచి ప్రజలకి, ప్రజల నుంచి దేవునికి మధ్యలో ఉండి మరి ఆ యొక్క ప్రవక్త కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అయితే ఏమైందంటే ప్రియులరా, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైనటువంటి ఈ ప్రజలు దేవునిని ఆరాధించేటటువంటి వీరు దేవుని మీద, దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేసి వ్యతిరేకమైపోయి సకల లోక మర్యాద చొప్పున ఇతర దేశాలకు, ఇతర రాజ్యాలకు రాజులు ఉన్నారు, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది, మాకు రాజు కావాలి అని చెప్పి వారు ప్రవక్తని అడిగినప్పుడు ఆ మాట యొక్క ప్రవక్తకి కూడా ఇష్టం లేదు. అతనికి కూడా కాస్త మనసు నొప్పించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని దగ్గర సమూయేలు ప్రార్థన చేస్తాడు. సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, సరే వాళ్ళ ఇష్ట ప్రకారమే కానివ్వు, వాళ్ళకి ఒక రాజును నియమించేసేయి, వాళ్ళు అడిగారు కదా, వాళ్ళకి ఒక రాజుని, పలానా వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేయని చెప్పి వాళ్ళు నన్నే విసర్జించారు, నువ్వెందుకు బాధపడతావు అని ఆ సమూయేలుతోటి దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా చూడండి, అయితే దేవుడు ఒక వ్యక్తిని, ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తారు. అతని పేరే సౌలు. ఈయన కీషు కుమారుడు, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి, మంచి ఎత్తైనటువంటి వాడు. ఆ మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలోనే 9వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 2వ వచనం నుంచి మొదటి నుండి చదువుతున్నప్పుడు, అఫ్యాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడు అగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలును గూర్చి పరిచయం చేస్తూ ఉన్నారు. కీషు అనేటువంటి ఒక భాగ్యవంతుని యొక్క కుమారుడు, సౌందర్యవంతుడు, ఎత్తైనటువంటి వాడు. ఇశ్రాయేలులో ఆ టైంకి అలాంటి అందగాడు లేడని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, సౌలు చాలా మంచి వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఒక మంచి వ్యక్తి ఈయన, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి సౌలు. ఒకసారి తన తండ్రి యొక్క గార్ధబము గాడిద తప్పిపోయినప్పుడు సౌలుని పిలిచి, నాయనా సౌలా, ఇదిగో మన గార్ధబము తప్పిపోయింది, నీవు మన పనివాళ్ళు ఒకరిని తీసుకుని వెళ్ళి ఆ గార్ధబం ఎక్కడ ఉందో ఆ వెతికి తీసుకుని రా అని చెప్పి పంపించినప్పుడు సౌలు తండ్రి మాటను తీసుకొని తండ్రి మాటకు విధేయుడై అనేకమైనటువంటి ప్రాంతాలు, చుట్టుపక్కల ఆయా ప్రాంతాలు తిరిగి ఆ యొక్క గార్ధబాన్ని, ఆ యొక్క గాడిదను పట్టుకునేటటువంటి ఆ ప్రయత్నం చేస్తారు. అలా వాళ్ళు ప్రయాణమైపోయి ఎఫ్రాయిము మన్యము తిరిగారు. ఆ తర్వాత
మనం చూస్తూ ఉన్నప్పుడు బెన్యామీనీల దేశము, అలాగే షాలీషా దేశమును తిరిగి ఆ తర్వాత వాళ్ళు సూపు అనేటువంటి ఒక దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అప్పటికే 2-3 దేశాలు తిరిగేశారు, దేశాలే తిరిగేశారు తండ్రి మాట విధేయత చూపుతూ. ఇక అప్పటికి సౌలు అంటాడు తన పనివానితో, ఇక పద, గార్ధబం మనకి దొరకదు, ఇప్పటికే 2-3 రోజులు అయిపోయింది మనం తిరగడం ప్రారంభించి, గాడిద గురించి కంటే కూడా నా గురించి మన గురించి మన తండ్రి ఎక్కువగా కంగారు పడతాడు, వెనక్కి వెళ్ళిపోదాం పద అన్నప్పుడు అక్కడ ఒక పనివాడు, అక్కడ ఉన్నటువంటి అతనికి కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క సౌలుకి ఒక మంచి సలహా ఇస్తాడు. అయ్యా, ఈ యొక్క ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక గనుడైనటువంటి దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే అతను మనకు ఒక సలహా ఇస్తాడు, మనకి సహాయం చేస్తాడు, మనకు మార్గం తెలియజేస్తారు, ఇంత లెక్క వచ్చాం కదా, ఆయనను కలిసి వెళదాం అని చెప్పినప్పుడు సౌలు సరే బాగానే ఉంది, కానీ మరి అతని దగ్గరికి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, ఆయనకి కానుకగా ఇవ్వటానికి నా దగ్గర ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు కదా, మనం ఎలా వెళ్తాం అని అన్నప్పుడు ఆ పనివాడు అంటా ఉన్నాడు, అయ్యా నా దగ్గర ఒక 1/4 తులము వెండి ఉంది, దానిని తీసుకువెళ్దామని చెప్పి అన్నప్పుడు సరే మంచిది పద అని చెప్పి వాళ్ళు సౌలు అతని యొక్క పనివాడు కూడా సమూయేలు ఉండేటటువంటి ప్రాంతానికి, సమూయేలు ఉండేటటువంటి ఆ స్థలానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వారికి దారిలో 2 వ్యక్తులు కనిపిస్తారో వాళ్ళని అడిగినప్పుడు దీర్ఘదర్శి అయినటువంటి ఆ యొక్క సమూయేలు ఎక్కడ ఏంటన్నప్పుడు ఆయన ఇప్పుడే వచ్చారు, మీరు మంచి సమయంలో వచ్చారు, భోజన సమయం కూడా ఇప్పుడే, కనుక మీరు వెళ్ళండి, మీకు కనిపిస్తారు, మీతో మాట్లాడతారని చెప్పినప్పుడు సమూయేలు దగ్గరికి యొక్క సౌలు అతని పని వాళ్ళు కూడా ఆ యొక్క కానుకలను తీసుకుని అతని దగ్గరికి మనం వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఆ యొక్క సౌలు ఆ యొక్క అతని పని వాళ్ళు కూడా ఆ సమూయేలు దగ్గరికి వచ్చారో, సమూయేలు సౌలుని చూసిన వెంటనే చూసేటటువంటి టైంకే దేవుడు తన ఆత్మ ద్వారా సమూయేలుతో చెబుతాడు, ఇదిగో ఇశ్రాయేలుకి నేను నియమించినటువంటి రాజు ఇతడే అని వినిపిస్తారు. అంతకు ముందే దేవుడు, అంటే ముందు రోజే దేవుడు సమూయేలుకు చెబుతాడు, ఇదిగో రేపు ఈ సమయానికి ఒక పలానా వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు, అతని ఇశ్రాయేలుకి రాజుగా అతను నియమించాలని చెప్పి దేవుడు సమూయేలుకి ముందుగానే చెప్పాడు. ఆ మాట ప్రకారమే ఆ యొక్క మరి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలుకి అతని పని వరకు రాత్రి బస ఏర్పాటు చేసి, ఇక మీరు భోజనం చేసి రాత్రి అక్కడ పండుకోనండి, రేపు ఉదయం మనం మాట్లాడుకుందాం ఉండండి అని చెప్పినప్పుడు ఆ రాత్రి అక్కడ ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయము మరి దేవుడి యొక్క మరి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుతో మాట్లాడతాడు. అలా మాట్లాడి, ఇదిగో దేవుడు నిన్ను ఇశ్రాయేలీయులకు ఒక రాజుగా నేను నియమించబోతా ఉన్నాడని చెప్పి తైలపు కొమ్మును తీసుకుని అతని మీద పోసి అతనిని అభిషేకించినట్లుగా మనము చూస్తాం. అలా ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క దాసులైనటువంటి సమూయేలు సౌలుని అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మరి సౌలు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత చెబుతాడు, ఇదిగో మీరు వెతుకుతున్నటువంటి గార్ధబము దొరికింది, ఇక మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళేటప్పుడు మీకు దారిలో 2 వ్యక్తులు కనిపిస్తారు, వాళ్ళు మీకు ఈ విషయాన్ని చెబుతారు అని కూడా సమూయేలు సౌలుకి చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియులారా చూడండి, అప్పుడు 2 వ్యక్తులు సమూయేలు చెప్పినటువంటి మాట ప్రకారము ఆ వ్యక్తులు, ఇదిగో గార్ధబము దొరికింది, మీ తండ్రి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, త్వరగా వెళ్ళండి చెప్పినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఈ యొక్క సౌలు తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలీయులకి ఒక రాజు అనేది చాలా అవసరం. ప్రజల యొక్క అభిష్టం మేరకు, వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళే కావాలనుకున్నారు. అసలు వాస్తవానికి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతా ఉందంటే, కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా ఉంటుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనకారుడైనటువంటి దావీదు చెబుతా ఉన్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించడం మేలు. కానీ అన్నాడు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునిని విడిచిపెట్టేసి ఆయన కార్యాలు మర్చిపోయి ఇక మాకు రాజు కావాలి అనేటువంటి ఆ పరిస్థితికి వచ్చారు. వాళ్ళు రాజుని కోరుకోవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే సమూయేలుకి ఉన్నటువంటి 2 కుమారులు కూడా మరి సమూయేలు వలె వాళ్ళు ఆయా మంచి ప్రవర్తన లేదంటే ఒక మంచి సేవ మంచి మరి పరిచర్య చేసినటువంటి వ్యక్తులుగా లేరు. అందువల్ల డైరెక్ట్గా అదే విషయాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలు నాయకులు సమూయేలుతో చెబుతారు. ఏమంటున్నారంటే ఇక్కడ మనం చూసాం కదా 8వ అధ్యాయం 4వ వచనంలో మొదటి సమూయేలు, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి వచ్చి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక అంటున్నాడు. అయ్యా నువ్వైతే మంచిగా పరిచర్య చేసావు, నువ్వెంతో గొప్పగా సేవ చేసావు, మాకు నీ దేవునికి మధ్యలో ఉండి మమ్మల్ని ఎంతకాలం నడిపించావు. ఇప్పుడు నీ వయసు అయిపోయింది, నువ్వు వృద్ధుడు అయిపోయావు. నీ తర్వాత నీ కుమారులు నువ్వు పరిచర్యకి చేసినప్పటికీ కూడా వాళ్ళు నీలాంటి ఒక మంచి ప్రవర్తన అయితే వాళ్ళలో లేదు. నీకున్నటువంటి భారం కానీ నీవు చేసేటటువంటి పరిచర్య విధానం కానీ వారిలో లేదు కనుక మాకైతే ఒక రాజు అయితే కావాలి అని చెప్పి వాళ్ళు ఆ యొక్క కారణాన్ని సమూయేలుకి 2 కొడుకుల్ని మరి వాళ్ళు కోట్ చేస్తూ అక్కడ వాళ్ళు రాజు కావాలని చెప్పి అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా అప్పటికే సమూయేలుకి వృద్ధుడైపోయాడు, అతని వయసు అయిపోయింది. మనం చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు ఏ మందిరంలో అయితే పెరిగాడో ఏలి యొక్క ఆ మందిరంలో ఉన్నటువంటి దరిద్రుడైనటువంటి ఏలీ కూడా ఎంతో మంచి పరిపాలన చేశాడు. కానీ అతని కుమారుల పరిస్థితులు బాగలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ సమూయేలు యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు కూడా ఎంతో మంచి పాలన అయితే మంచి సేవ అయితే చేశాడు. కానీ అతని యొక్క కుమారుల పరిస్థితులు కూడా ఏమాత్రం కూడా బాగలేనట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందువలన ఈ యొక్క పరిస్థితులను బట్టి అప్పటికే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందసాన్ని తీసుకువెళ్ళిపోయారు. ఆ యొక్క మందసాన్ని ఆ ప్రాంతాలకి ఈ ప్రాంతాలకి అటు ఇటు తిప్పి మరలా ఇశ్రాయేలీయుల దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక దాగోను గుడిలో ఈ యొక్క మందసాన్ని పెట్టినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా ఈ యొక్క ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆలోచన ఏంటంటే మాకంటూ ఒక రాజు ఉండాలి, మాకు ఒక రాజు కావాలి అని. అయితే సమూయేలు ఇప్పుడు రాజు వస్తే మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఒక మరి ఛాయా రూపంలో ఒక వివరించి చెబుతాడు. ఏమనంటాడంటే మీరు రాజును కోరుకుంటున్నారు మంచిదే, కానీ మీకు ఒక రాజు ఏర్పడటం వల్ల ఆ రాజు వచ్చిన తర్వాత మీ బిడ్డలను ఆ యొక్క రాజ్యంలో పనివాళ్ళుగా పెట్టుకుంటాడు, సైనికులుగా పెట్టుకుంటాడు, బానిసలుగా చేసుకుంటాడు. మరి మా యొక్క రాజ్య కార్యకలాపాలలో ఆయా పనులు చేసుకోవడానికి, యుద్ధాలు చేయడానికి, ఆయుధాలు మోయడానికి అనేక రకాలుగా నానా విధాలుగా మీ యొక్క బిడలనే మీ యవనస్తులనే మరి వాడుకుంటారు. ఆ తర్వాత బాబోయ్ మాకు రాజు ఎందుకు అని మీరు అన్నా సరే నేనేం చేయలేను అని చెప్పి కూడా మరి జరగబోయేటటువంటి భవిష్యత్తుని మరి సమూయేలు ముందుగానే ఇశ్రాయేలీయుల ప్రజలకి చెబుతారు. అయినా కానీ వాళ్ళు మాట వింటారు. మాకు ఏమైనా సరే మాకు ఒక రాజు అయితే కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు అప్పటికి మరి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు కూడా ఒక రాజ్యముగా ఏర్పడతా ఉంది. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు అంటే ఆనాడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు యొక్క 12 కుమారులను మరి 12 గోత్రకర్తలుగా 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశం కూడా మరి ఈ యొక్క సంతానమై ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు రాజు ఏర్పాటు కావాల్సినటువంటి ఆ అవసరత వీళ్ళు కలిగి ఉన్నారు. ఏమైనా సరే మాకు రాజు కావాలి అని చెప్పి వాళ్ళు పట్టుపడతా ఉన్నారు. అందుకనే ప్రియులారా చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని మనం చూస్తాం. ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథానికి ముందే మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు అనేకమైనటువంటి సమస్యలను వాళ్ళు కొని తెచ్చుకున్నారు. దేవుడు వారికి అనేక విధాలుగైనటువంటి ఆ పరీక్షలని నిర్వహించాడు. శత్రువుల్ని పంపించటం, వాళ్ళు ఫైట్ చేయటం, వీళ్ళ దేవునికి మొర్రపెట్టడం, మరలా ఒక న్యాయాధిపతిని నియమించటం, ఇలా చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రియులారా న్యాయాధిపతుల గ్రంథంలోనే 3 చోట్ల ఈ విధంగా రాయబడింది. ఏంటో తెలుసా? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు
రాజు లేడు. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనములోను, అలాగే 18వ అధ్యాయం 1వ వచనములోను, అలాగే 21, 25లో కూడా ఇలాగనే రాయబడింది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను అని రాయబడింది ప్రియులారా. అయితే వీళ్ళకి యొక్క పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఒక రాజు అనేటువంటిది కావాలి. మొత్తానికి దేవుడు ఏం చేశాడంటే ఇక సమూయేలు దేవుని యొక్క మాట ప్రకారం ఇశ్రాయేలీయుల యొక్క అభిష్టం మేరకు సౌలుని మరి రాజుగా మరి అభిషేకము చేసినట్లుగా మనం చూస్తాం. ఇక 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి వచనం నుండి సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇశ్రాయేలీయులలో 3,000 మందిని కొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేరు కొండలోను సౌలు వద్ద ఉండేరు. 1000 మంది బెన్యామీనీల గిబియాలోను యోనాతాను వద్ద ఉండేరు. మిగిలిన వారిని అతడు వారి డేరాలకు పంపివేసెను. 30 సంవత్సరాల వయసు అప్పటికి మరి సౌలు రాజరికానికి వచ్చేటటువంటి సమయానికి అతని యొక్క వయసు ఎంతంటే 30 సంవత్సరాల వయసు. 30 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా పట్టాభిషేకం చేయబడి రాజ్యానికి ఎక్కి ఇతను 40 సంవత్సరాలు ఆ రాజ్య పరిపాలన అనేది చేశాడు. ప్రారంభము చాలా బాగుంది. ప్రారంభంలో చాలా విధేయుడిగా చక్కనైనటువంటి పరిపాలన చేశాడు. అయితే రాను రాను ఇక సౌలు యొక్క బుద్ధి మారిపోయినట్లుగా మనం చూస్తాం. సౌలు యొక్క బుద్ధి మారిపోయింది. ఎప్పుడు అంటే ఒకసారి ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం వచ్చినప్పుడు ఫిలిస్తీయుల తరపున గొలియాత్ అనేటువంటి ఒక పొడవాటి ఒక బలమైనటువంటి ఒక శూరుణ్ణి మరి వాళ్ళు దండులో నిలబెట్టి సవాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువైపు సౌలు రాజ్యమైనటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నటువంటి సైనికులు యుద్ధ వీరులు కూడా భయపడిపోయి మరి వెనకడిగేస్తూ ఉంటే అలాంటి టైంలో ఆ యొక్క యుద్ధ సన్నద్ధానికి యెష్షయి కుమారుడైనటువంటి దావీదు తన అన్నగారుల కోసం అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అలా అన్నగారి దగ్గరికి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితిని ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నప్పుడు ఏంటి, ఇశ్రాయేలీయులు నా దేవుని ప్రజలను దూషించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని చెప్పి పౌరుషం వచ్చినప్పుడు మరి నేను వెళ్తాను, నేను అతనిని చంపుతా, నేను అతనిని ఓడిస్తా అని ఆ ముందుకు వెళ్ళిపోతాడు. అలా ముందుకు వెళ్ళిపోయేటప్పటికి ప్రియులారా గమనించండి, చాలామంది బాబు నువ్వు బాలుడువు, నీ వల్ల కాదు, అతని పరిస్థితి చూడు, నీ పరిస్థితి చూడు అంటే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటే లేదు నేను ఏమైనా సరే అతను నేను చంపగలను, నేను చంపేస్తానని చెప్పి యొక్క దావీదు చెబుతూ 2 ఉదాహరణలు కూడా చెప్తాడు. ఒకసారి నేను నా తండ్రి మందను మేపుతూ ఉండగా ఒక సింహం వచ్చింది, దానిని మరి చంపి నా యొక్క గొర్రెపిల్లని నేను కాపాడుకున్నాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దానిని కూడా నేను చంపేసి నా ఎలుగుబంటులు కాపాడుకున్నాను, వీడెంత అని చెప్పి ఒక ఒడిసెల తీసుకుని యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క గొలియాతు మరి హేళన చేస్తాడు. ఏంటి, నేనేమన్నా కుక్కన కర్ర పట్టుకుని వస్తున్నావు, నువ్వు నా ముందు ఎంత అని చెప్పి అన్నప్పుడు దావీదు ఆ యొక్క ఒడిసెలలో ఒక రాయిని పెట్టి గిర్ర తిప్పి మరి యొక్క వేసి కొట్టినప్పుడు అది గొలియాతు యొక్క మరి నుదుటికి తగిలినట్టుగా మనం చూస్తాం. అక్కడ తగిలింది. కారణం ఏంటంటే ఆ యొక్క గొలియాతు ప్రియులారా గమనించండి, మరి యుద్ధ కవచాలను యుద్ధ సామాగ్రిని మరి ఒంటి నిండా కూడా అతను మరి అమర్చుకుని ఉన్నాడు. ఎక్కడ స్పేస్ లేదు. ఒక కత్తి దింపాలన్నా మరి కొట్టాలన్నా కూడా ఎక్కడ తగలడానికి ఆస్కారం లేదు. కేవలం నుదుటి మీద మాత్రమే గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లోనే మరి ఆ యొక్క రాయి వెళ్ళి తగిలినప్పుడు వెనక పడాల్సినటువంటి వ్యక్తి మరి ముందుకి బోర్లా పడిపోయినట్లుగా మనం చూస్తాం. అలా ముందుగా బోర్లా పడిపోయినప్పుడు మరి దావీదు ప్రియులారా అతని దగ్గరికి వెళ్ళి అతని ఒడిలో ఉన్న కత్తిని తీసి ఆ తలను నరికి ఆ తల పట్టుకుని మరి సౌలు దగ్గరికి పరుగుపరును వస్తూ ఉంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా దావీదుకు జయము 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 జయమని మరి కేకలు వేస్తూ మరి దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అన్నప్పుడు ఆ మాటకి సౌలులో మరి కోపము అసూయ కలిగింది. ఏంటి, ఇశ్రాయేలు రాజుని నేను, నాకు 1000 ఈ చిన్నవాడికి
వీడికి 10,000 ఏమిటి అని చెప్పి అప్పటి నుండి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపెను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ఒక కారణం. దావీదును చంపాలని చూస్తాడు. దావీదు ఆ యుద్ధాన్ని చేయకముందు సౌలు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటో తెలుసా? ఎవరైతే ఈ గొలియాతుని చంపుతారో ఆ వ్యక్తికి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మరి ఒక ఆఫర్ కూడా ఇస్తాడు. ప్రియులారా గమనించండి, మొత్తానికి ఒక కూతురిని ఇస్తానని చెప్పి మరొక కూతురిని ఇచ్చి వివాహం జరిపించేస్తాడు. అయినప్పటికీ కూడా దావీదును చంపాలన్న ఆలోచనతో ఉంటాడు. అది ఒక రీజను. తర్వాత ఏమవుతుందంటే ప్రియులారా చూడండి, ఒకసారి బలులర్పించేటటువంటి సమయంలో దేవునికి బలులర్పించేటటువంటి సమయంలో ప్రవక్త అయినటువంటి సమయంలో రావటం ఆలస్యం అవుతుంది. అలా ఆలస్యమైనప్పుడు రాజు అయినటువంటి ఈయన తనకు తానుగా సాహసం చేసి ఆ పనిని చేయటానికి ఆ పనిని జరిగించేస్తాడు. ఎప్పుడైతే సౌలు చేయకూడనటువంటి ఆ పని చేశాడో ఆ వెంటనే సమూయేలు ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు. ఈ విధముగా బలి అర్పించేటటువంటి దేవునికి చేయాల్సినటువంటి కార్యాన్ని సమూయేలు చేయాల్సినటువంటి పనిని సౌలు చేసినట్లుగా మనం చూస్తాం. ఈ విధముగా సౌలు ప్రారంభమైతే బాగానే ఉంది. రాను తనకు తానుగా సమస్యలను కొని తెచ్చిపెట్టుకొని తన రాజ్యము నుండి కంప్లీట్గా తొలగిపోతాడు. అంత మాత్రమే కాదు, దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి దావీదుని ఎన్నోసార్లు చంపాలనుకున్నప్పటికీ దావీదుకి కూడా సౌలును చంపటానికి అవకాశం వచ్చినా సరే అతడు చంపడు. ఎందుకంటే దావీదు యొక్క భక్తి అలాంటిది, దావీదు యొక్క విశ్వాసము అలాంటిది. కాబట్టి ప్రియులారా సౌలు చేయకూడనటువంటి పని చేసినట్లు మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, నేడు క్రైస్తవ సంఘాలలో కూడా చాలామంది సేవకులు చేయాల్సినటువంటి పనులు సేవకులే చేయాలి. విశ్వాసులుగా ఉన్నటువంటి వారు విశ్వాసులు చేయాల్సిన పనులే చేయాలి. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేయాలి, సేవ చేసేటటువంటి వ్యక్తి సేవ చేయాలి, పరిచర్య చేసేటటువంటి వారు పరిచర్య చేయాలి. దైవ సేవకుల్ని కాదని చెప్పి నేను వాక్యం చెప్పేస్తాను, నేను నడిపించేస్తాను, నేను చేసేస్తానని అలాంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు. సౌలు అలాంటి అవివేకపు పనులు చేయటం వల్ల దేవుడు సౌలు యొక్క రాజరికాన్ని తీసేస్తాడు. దావీదు పట్ల సౌలు విషపు చూపు కలిగి ఉండటం వల్ల దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, సౌలు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అందుకు ఒక చోట ఉంటుంది, సౌలు యొక్క కుటుంబం నానాటికి క్షీణించిపోతూ ఉంటే దావీదు యొక్క కుటుంబం నానాటికి వృద్ధి చెందుతూ ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సౌలుకు ఒక కొడుకు ఉంటాడు, అతని పేరు యోనాతాను. ఈ యోనాతాను దావీదు కూడా చాలా మంచి స్నేహితులుగా బెస్ట్ ఫ్రెండ్స్గా ప్రాణ స్నేహితులుగా మనం ఇక్కడ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సౌలు ఈ యొక్క యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపాలని చూస్తే దావీదు కుమారుడు అయినటువంటి దావీదుని ఆ యొక్క యోనాతాను తన తండ్రి నుండి కాపాడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుగా ఇదిగో నా తండ్రి ఇటు నుంచి వస్తూ ఉన్నాడు, ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నాడు, ఇప్పుడు ఈరోజు ఇటు రాబోతూ ఉన్నాడు, నువ్వు అటు వెళ్ళు అని చెప్పి దావీదుని ఎంతగానో కాపాడుతున్నట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ విధముగా దావీదుకి యోనాతానుకి కూడా ఒక మంచి రిలేషన్షిప్, ఒక మంచి కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య ఉన్నది. ప్రాణ స్నేహితులుగా వాళ్ళు మనకి కనిపిస్తారు. కాబట్టి ప్రియులారా చూడండి, ఇక సౌలు ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజల యొక్క అభిష్టం మేరకు ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక మంచి ప్రారంభంలో మంచి పాలన అయితే చేశాడు. ఆ తర్వాత సౌలు అవిధేయుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు. అలాగనే అసూయతో దావీదును చంపాలని చూశాడు. అందువల్ల దేవుని యొక్క ఆత్మ యొక్క సౌలును విడిచిపోయింది. తన తప్పులకి చేయబడినటువంటి తప్పులకు కూడా తన సాకులు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఒక చేతబడి చేసేటటువంటి స్త్రీని కూడా అతను ఆశ్రయించాడు. ఆ చివరికి యుద్ధములో సౌలు తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడు. శత్రువు చేతిలో చనిపోవటం కంటే, వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో చనిపోవటం కంటే నా ప్రాణాన్ని నేనే తీసుకుంటే మంచిదని చెప్పి తన సైనికుల దగ్గర ఉన్న కత్తి తీసుకుని తనకు తాను కత్తి మీద పడి చనిపోయాడు ప్రియులారా.
ఎంత భయంకరమైనటువంటి ఆ పతనమో, ఎంత భయంకరమైనటువంటి ముగింపో సౌలుది మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రియులరా, మొదటిలో సౌలు యొక్క విధేయత, భక్తి, మరి తండ్రి పట్ల గౌరవము, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తే. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో, ఒక రాజుగా చేసి, మరి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని దేవుడు ఇచ్చాడో, గర్వం అనేది వచ్చేసి ఇక నా అంతటిలో వాడు లేడని చెప్పి తనకు తానుగా ఇష్టానుసారంగా ప్రవర్తించు దేవునికి అవివేకమైనటువంటి పనులు చేయటం వల్ల చివరికి తన రాజ్యాన్ని కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, తన ప్రాణాన్ని తనకు తానే తీసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపే చాలా భయంకరంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త ఒకసారి ఆలోచన చేయండి. దేవునిలో జీవిస్తూ ఉన్నప్పుడు, నమ్మకంగా దేవుని కొరకు సాక్షి ఆయన కృపలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుడు నీ యొక్క యథార్థతను, నీతిని చూసి నీకు ఏదైనా ఒక మంచి పదవి, లేదా ఒక మంచి ఉద్యోగము, మంచి వ్యాపారం, ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి స్థాయి ఇచ్చి నిన్ను ఆశీర్వదించవచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదింపబడిన తర్వాత నీవు నీ యొక్క విశ్వాసాన్ని కానీ దేవుని పట్ల కృతజ్ఞత కానీ కలిగి లేకుండా సౌలు వలె గర్విస్తే మాత్రం ప్రియులరా ఈ విధంగానే పడిపోతాం. కాబట్టి జ్ఞానము కలిగి మనం ఉండాలి. సౌలు వలె ఆ యొక్క జీవితం మనకి ఉండటానికి వీల్లేదని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. దేవ, సౌలును గూర్చి, ఇశ్రాయేలుల మొదటి రాజు అయిన సౌలు గూర్చి ఈరోజు మాతో మీరు మాట్లాడి, అతని ప్రారంభం బాగానే ఉంది ప్రభా, ఎంతో మంచి వ్యక్తిగా ఉన్నాడు. అతని యొక్క యథార్థత, భక్తి, నీతి చూసి రాజుగా నియమించినప్పటికీ దేవ గర్వించి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకుని దేవ మీకు ఆయాసం కలిగించగా ఏ విధమైనటువంటి ఘోరమైనటువంటి ముగింపు వచ్చిందో మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, వాక్యములను బిడ్డలను బలపరచండి, అర్థం చేసుకుని వాక్యముకు అనుగుణంగా నీకు మహిమకరంగా నీ కృపలో జీవించడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాల్లో నీ బిడ్డల జీవితాల్లో నెమ్మది, సమాధానము, శాంతి, క్షేమము దయచేసి ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.